చేయవలసిన అవసరం ఏమొచ్చింది, దానివల్ల ఏం సాధించారు, మా గవర్నమెంట్ రాకుండా చూసిరా? లేకపోతే ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకునేది, గన్మెన్లతో మాట్లాడుకునేది, ఇంట కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేది మీకేం అవసరము? ఫోన్ ట్యాప్ చేయవలసిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఉగ్రవాదా లేకపోతే ఏదైనా ఉందా? ఫోన్ ట్యాపింగ్ ఎవరిని చేస్తారు? నక్సలైట్లను చేస్తారు, సీమాంధ్ర ఉగ్రవాదులను చేస్తారు, కరుడుగట్టిన ఉగ్రవాదులను చేస్తారు. కానీ ఒక ప్రజాప్రతినిధి అండి, ఒక జెడ్పీటీసీ నుంచి ఒక శాసనమండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఒక స్వయం కృషితోని పైకొచ్చిన వ్యక్తిని ఆ కుటుంబ సభ్యులను ట్రాప్ చేయడం అంటే మీ దుర్మార్గము, మీ విషము ఏ విధంగా ఉందో కొట్టేసింది కదా. ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలతో సహా ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు ఇప్పుడు హరీష్ రావుకు ఊరట కేసు మొత్తం కొట్టేసిరా, కేసు మొత్తం కొట్టేసిరా. ఫోన్ ట్యాపింగ్ ఏదైతే మీరు వేసిన పిల్లు కొట్టేసినట్టే కదా. ఇప్పుడు ఉండదు, కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూద్దాం. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్లకించి ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆధారాలతో సహా దొరికినాయి. హార్డ్ డిస్కులన్నీ కూడా మాయం చేసిర్రు. ఇలా నిజంగానే ప్రభాకర్ రావు గారు తప్పు చేయకపోతే సిట్ ముంగట ఎందుకు నోరు ఓపెన్ చేయడం లేదు నా సూటి ప్రశ్న. కానీ దొంగలు విత్తనం చేసిర్రు, మీరు వాళ్ళ రహస్యాలను బయట పెట్టిరు కాబట్టి ఈ రోజు ప్రభాకర్ రావు గారు నోరు విప్పలేరు. ఫోన్ ట్యాపింగ్లకించి ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. దోషులను తేలుస్తాం, చట్టపరిధిగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాని కూడా అంటున్నారు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు కాంగ్రెస్ చేస్తామన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పొందం లేదండి. ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరంటే బీజేపీ. ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి ఇప్పుడు టీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఉనికి లేదు కాబట్టి టీఆర్ఎస్. అదే వేరే రాష్ట్రాల్లో కూడా ఆ యొక్క ప్రాంతీయ పార్టీలు మాకు ప్రత్యర్థిగా ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా 145 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే మాకు ప్రధాన శత్రువు అని ఈ సందర్భంగా చెప్తున్నా. రాజకీయ శత్రువు, రాజకీయ ప్రత్యర్థి కూడా. ఈడ మాత్రం బీఆర్ఎస్ ప్రత్యర్థి మాకు. కానీ